ప్లీజ్ స్టార్ట్. ఎవరికి? డైరెక్టర్ గారు విపిన్. డైరెక్టర్ గారు కానీ ఒక్క నిమిషం ఇస్తాను. సార్ సార్ అంటే జనరల్గా హార్డ్ హిట్టింగ్ మూవీస్ అన్నీ సేలబుల్ పాయింట్స్ లేకపోతే ఏదో ఆ, ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉండాలి థియేటర్స్కి రావాలంటే అని ట్రేడ్ అలా నడుస్తూ ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత లేకపోతే టైటిల్ ట్రైలర్ కూడా చాలా ఆ, ఒక లైటర్ వేలో ఉన్నాయి. సో ఈ కంటెంట్తో ఆడియన్స్ని ఎంతవరకు అట్రాక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు? సార్ ఇది మీకు సినిమా చాలా ఎంగేజింగ్ ఉండబోతుంది. లైక్ ట్రైలర్ ఎలా ఉందో అలానే సినిమా అంతా ఉండబోతోంది. నెక్స్ట్ మరీ ప్రిడిక్టబుల్గా అలా ఏం ఉండదు సినిమా. అండ్ ఇంకోటి, ఒక లవ్ స్టోరీని ఒక కొత్త అద్భుతమైన లొకేషన్లో చూసేటప్పుడు డెఫినెట్గా థ్రిల్ వస్తుంది వ్యూవర్కి. అదే మా క్యాచ్ పాయింట్ అనమాట. అంటే ఈ కథని ఆ, అంటే ఎక్స్పీరియన్స్ చేయటానికి రావాలి అంటే వాట్ ఈస్ ద యువర్ కోర్ ఐడియా? అంటే లవ్ స్టోరీయా, ఇట్స్ మ్యూజికల్ స్టోరీయా? అదే సార్, మ్యూజికల్ లవ్ స్టోరీ బేసికలీ. మ్యూజిక్తో ఈ సినిమాని థరోగా ఎంజాయ్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ తోటే దీని మీద వర్క్ చేయడానికి ట్రై చేశాము. సో థియేటర్కి వచ్చిన వాళ్ళకి దే విల్ హ్యావ్ జాయ్ రైడ్, అంతవరకు వీ కెన్ ప్రామిస్. నరేష్, హలో. సో జాయ్ రైడ్ అన్నారు, నీకు రైడింగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, సో అందుకే ఒప్పుకున్నావు? అలా ఏం లేదు. ఐ లైక్ రైడింగ్, ఎస్. అందుకే వాళ్ళు పాపం షూట్ పెట్టినా కూడా నేను కార్లో వెళ్ళిపోయాను వాల్పై వరకు. 1200 కిలోమీటర్స్ అనుకుంటా, 1100 చేంజ్. యా. అంటే కథలు ఓకే చేసే ప్రాసెస్లో అంటే మీరు చాలా సెలెక్టివ్గా అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు మీ చాయిస్ ఆఫ్ స్టోరీస్, కానీ వాట్ ఈస్ ద రీజన్? ఏంటి కాన్షియస్గా అలా తీసుకుందాను? అలా ఏం లేదు. నేను బేసిక్గా స్క్రిప్ట్లో ఉన్న కాన్వర్జేషన్ సెన్సిబిలిటీస్ చూస్తాను అనమాట. ద వే హౌ దే రైట్ ద స్క్రిప్ట్, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయా లేవా, చిన్న సెన్సిబిలిటీస్ న్యాచురల్గా ఉన్నాయా, సెన్సిబుల్గా ఉన్నాయా, నేను అవి బాగా చూస్తాను అనమాట యాక్చువల్గా. యా, అంటే స్క్రిప్ట్ ఓకే చేసే ముందు. మీకు ఈ సెన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఈ కథలోని మీ క్యారెక్టరైజేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ అట్రాక్షన్ పాయింట్ ఈ కథ చెప్పడానికి కానీ మేము రావడానికి కానీ థియేటర్స్కి. సో ఏంటి మీ మీ క్యారెక్టరైజేషన్లో ఉన్న కొత్తదనం ఏంటి? ద బేసిక్గా లైఫ్లో ఒకడు ఒక గోల్ని అచీవ్ చేయాలనుకున్నవాడు, సో లైఫ్లో చాలా హర్డిల్స్ ఉంటాయి ఒక గోల్ని అచీవ్ చేయాలంటే. ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వచ్చు, రిలేటివ్ సైడ్ నుంచి కానివ్వచ్చు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు ఎలా ఫైట్ చేసి వాడి గోల్ని అచీవ్ చేసుకుని అందరినీ యాక్సెప్ట్ అయ్యేలా చేశాడో, దట్స్ లైక్ మీ లైఫ్లో, నా లైఫ్లో, అందరి లైఫ్లో ఉండేదే స్మాల్ జర్నీ. అందరు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఆ జర్నీ, ఆ క్యారెక్టర్ది. ప్రొడ్యూసర్ గారు, చెప్పండి సార్. హలో అండి. హలో అండి. ట్రైలర్లో విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ కొంత క్యాస్టింగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే చిన్న సినిమా అని అంటారేమో కానీ చాలా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసినట్టు ఉంది. అవును సార్. పర్టికులర్లీ ట్రైలర్ విషయానికి వస్తే, కంటెంట్ విషయానికి వస్తే డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయండి. ఆ లాస్ట్ కీర్తిశేషులు అనే డైలాగ్ కానీ, పెళ్లి గురించి ఆవిడ చెప్పే డైలాగ్ కానీ, లేకపోతే అర్థం చేసుకోవడం గురించి చెప్పే డైలాగ్ బట్టి అన్నీ బాగున్నాయండి, ఇంట్రెస్టింగ్. ఈ మధ్యకాలంలో చూసిన ఆ పదం వాడను కానీ చిన్న సినిమాల్లో బాగా ఎపీలింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఒకటి హీరోయిన్ గారు చెప్పే ఒక డైలాగ్ ఒకటి ఉంది, నేను కష్టాలు కవల పిల్లలు అన్నట్టు చిన్న సినిమాలు కష్టాలు కవల పిల్లలు అంటారు. ఈ మధ్యన 1-2 ఆఫీసుల్లో మిమ్మల్ని చూశాను కూడా, ఒకళ్ళే వస్తున్నారు, ఏదో కలుస్తున్నారు, వెళ్తున్నారు. ఏంటి అసలు దాని అది గురించి నా చెప్పండి. చాయిస్ సార్ యాక్చువల్గా. అంటే ఏంటంటే అన్ని పనులు నేర్చుకోవాలనుకున్నాను, ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్. ఎలా ఉంటుంది, ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనే అనేలాగా ఐ వాంటెడ్ టు లర్న్. అందుకోసమే ఐ రీచ్డ్ అవుట్. కరెక్టే, మిమ్మల్ని నేను కూడా కలిసాను 2 చోట్ల. సో అందుకని నేనే డైరెక్ట్గా వెళ్ళి కలవడము, నేనే డైరెక్ట్గా అందరిని ఇంట్రడ్యూస్ చేసుకోవడము, టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ అనేది పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవడం కోసము. అంటే సీనియర్ మోస్ట్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి నాకున్న డౌట్స్ని కొంచెము వెరిఫై చేసుకోవడానికని మీట్ అవుతున్నాను.
ఎస్. నా సినిమాని నిజం చెప్పాలంటే చిన్న సినిమా అని నేను అనలేకపోతున్నానండి. ఇది చిన్న సినిమా కాదు, అలా అని పెద్ద సినిమా కాదు. ఐ హ్యావ్ స్పెంట్ గుడ్ అమౌంట్ ఓన్లీ బికాస్ నాకు ఎక్కడ ఆర్టిస్ట్ విషయంలో కానీ, టెక్నీషియన్స్ విషయంలో కానీ, లొకేషన్స్ విషయంలో కానీ ఈ 3 చోట్ల కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నాను. అందువల్ల నా బడ్జెట్ చిన్న సినిమాని దాటేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు లెస్ దెన్ 1 మంత్లోకి వచ్చేసింది రిలీజ్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేర్చుకోవడానికి వెళ్ళారని చెప్పి, నేర్చుకున్నారా, ఎక్కువ నేర్పించారా? నేర్పిస్తూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నాను. సో ఐ థింక్ ఇట్ ఎండ్స్ ఎట్ ద డే ఆన్ 22nd August. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు ఇక్కడ ఇది నరేష్ రాజా గారు నటిస్తున్నారు కదా, ఇట్లా ఉన్నారు కదా. అవునండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇట్లా అనుకోవచ్చు దీన్ని. అంటే అలా చెప్పలేం సార్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఓకే, మీకు ముగ్గురు లీడ్స్ కనబడుతున్నారు కాబట్టి అలా ఆ థాట్ వచ్చిండొచ్చు, కానీ కొంచెం అలాంటి లవ్ స్టోరీ అయితే కాదు. రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. Rabia here. Hi, myself Hemamali here. First of all, congratulations for the Stride Telugu movie. Thank you. How you get the offer actually? Who approached you? So suddenly one day a ma'am just called me randomly. I think she spotted me in some advertisement commercial. So I had told her that I'm just entering. I am doing a film in Tamil, but she told me about the project. Somehow she just spotted me and she wanted me to play. She thought I would be apt. I'm really glad they chose me. All the very best. Thank you. రాజా గారు సార్, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే చూసింది 2 గ్లిమ్స్లోనే చూసాం. సో యు ఆర్ ట్రయింగ్, తనని ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది ఆ గ్లిమ్స్ పరంగా చూసుకుంటే. కొంచెమే చూశారు కాబట్టి ఆ కొంచెం కూడా చెప్పేయడం కరెక్ట్ కాదు కదా. సో అంటే అలాగే ఉండబోతుందా? అంటే ఇన్ లైఫ్ వీ టెన్ టు మీట్ పీపుల్. సమ్ పీపుల్ విల్ ట్రావెల్ విత్ అస్ ఫర్ లాంగ్ టైమ్. సమ్ పీపుల్ కొద్ది రోజులే ట్రావెల్ చేసి వెళ్ళిపోతుంటారు. ద మూవీలో ఐఎమ్ పార్ట్ లైక్ దాట్. పాసింగ్ క్లౌడ్ లాగా అంటారు. పాసింగ్ క్లౌడ్ లాగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నరేష్ గారు. థ్యాంక్ యూ. సార్ హాయ్ అండి. యాక్చువల్లీ మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ ఏదన్నా కానీ ఒక పెక్యులర్ స్టోరీ ఉంటుంది మీ పరంగా. అంటే మీరు ఎలా ఉంటారో మీ స్టోరీల కథల్లో కూడా ఆల్మోస్ట్ మీ క్యారెక్టరైజేషనే అందులో కూడా కనిపించేటట్టే ఉంటుంది. ఇస్ దేర్ ఎనీ సిమిలారిటీస్ ఫర్ వరుణ్ అండ్ నరేష్? సేమ్ టు సేమ్ క్యారెక్టర్, అసలు ఏం చేంజ్ లేదు. బేసిక్గా వాడు మ్యూజిషియన్, నేను యాక్టర్, అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఉమాదేవి గారు, ట్రైలర్లో చాలా చూసాం. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, తెలుగులో చాలామంది యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, రబియా ఖాటూన్ని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు నచ్చింది అమ్మాయి. సో స్టోరీకి ఏదైనా రిలేటబుల్ అమ్మాయి అంతే, ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఓకే. అండ్ కూలీ అని అప్రోచ్ అయ్యాను, ఓకే అనేసింది. తర్వాత ఇంకొక అమ్మాయి గురించి ఆలోచించే అవకాశం దొరకలేదు. నేను తమిళనాడులో ఉంటానండి, నేను చెన్నైలో ఉంటాను, అమ్మాయి చెన్నై అమ్మాయి. ఓకే ఓకే ఓకే. కూలీ అనే ఒక సినిమా వస్తుందండి ఓకే. ఆగస్ట్ 14th. సో ఆ వైబ్లో ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు. నెక్స్ట్ వీకే ఈ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. సో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్లు ఉంటాయి అనుకుంటున్నారా, లేదంటే ఈ సినిమా ఫ్రెష్గా ఉంటుందా? నా సినిమా ఫ్రెష్గా ఉంటుందనే ఫీల్ అవుతున్నాను. నా సినిమా చాలా ఒక డిఫరెంట్ అయిన, అంటే చాలా రోజులైంది చాలా ఇలా ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చూసే సినిమా అని నా నమ్మకం. సో అందుకని ఎవరు వస్తున్నారు ఏంటి అనేది చూడకుండా మాకు వీలైన డేట్ని చూసి పెట్టేశామండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో రాజా గారు, నార్మల్గా అమ్మాయిలను ప్రపోజ్ చేయాలంటే రోజెస్ ఇస్తారు, మీరు మందారం పువ్వు ఇచ్చారు, రీజన్ ఏంటి? ఆఫీస్లో వెళ్ళేదారిలో అది ఒక్కటే దొరికింది భయ్య. సో ఇట్స్ నాట్ ప్లాన్. అది డైరెక్టర్ గారిని అడగాలి. దానికి ఏమైనా సింబాలిక్ రీజన్ ఉందేమో అంటే ఆయనే చెప్పాలి. స్టోరీకి ఏమైనా రిలేటబుల్ ఉందా? నథింగ్. ఓకే ఓకే. రబియా, బిఫోర్ యూ ఎంటర్డ్ ఇన్ టు ఫిలిమ్స్ యూర్ డూయింగ్ యాడ్స్ కదా, Yes. సో యాడ్స్ నుంచి ఫిలిమ్స్కి వచ్చారు. సో ఏమైనా చేంజెస్ అనిపించిందా? నెక్స్ట్ ఫర్దర్గా తెలుగు సినిమాల్లో కంటిన్యూ అవుతారా? ఇది డెబ్యూ ఫిలిం కదా. Definitely, yeah. Modeling, that's how I was found, but that's totally different. This is a totally different arena. It's more serious work. We have to
get into characters and portray, be a convincing character. So it's a totally different field. But I'm really glad I'm here. I'm absolutely enjoying being here. ఓకే, విపిన్ గారు, నరేష్ అగస్త్యాని క్యాస్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? అంటే యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పేశాడు ఇది ఆల్మోస్ట్ నా క్యారెక్టరే అని. అయితే మంచి బాగా యాక్ట్ చేయగలిగిన యాక్టర్ గురించి చూస్తున్నాము, హూ కెన్ హోల్డ్ దిస్ క్యారెక్టర్ అండ్ టేక్ ఇట్. అంటే ఆ క్యారెక్టర్ రెస్పాన్సిబిలిటీని తన షోల్డర్స్ మీద తీసుకెళ్ళగలిగినటువంటి ఒక ఆర్టిస్ట్ కోసం వెన్ వీ వర్ డిస్కసింగ్ నరేష్ అగస్త్య ఆప్షన్ వచ్చింది. ఐ హ్యావ్ సీన్ హిజ్ ప్రీవియస్ వర్క్స్, ఆల్మోస్ట్ అన్నీ చూశాను. సో ఐ లైక్ హిజ్ యాక్టింగ్ అండ్ ద వే హీస్ టైమింగ్ హిజ్ పర్ఫార్మెన్స్. సో అప్పుడు అలా అప్రోచ్ అయ్యి నరేట్ చేశామండి. జస్టిన్ ప్రభాకర్ గారు ప్రీవియస్గా డియర్ కామ్రేడ్ అండ్ రాధేశ్యామ్ అని ఒక 2 ఫిల్మ్స్ చేశారు తెలుగులో. సో ఆయన చాలా రోజుల తర్వాత మీ సినిమాతో మ్యూజిక్ ఇస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది మ్యూజిక్? మీరు ఆల్రెడీ 2 songs విన్నారు. దెర్ ఆర్ 3 more songs that are coming. The soul of this film is music అండి. అండ్ మేము ఆయన పైన పెట్టుకున్న నమ్మకం ఆయన 100% హీ డెలివర్డ్. ఓకే, నరేష్ గారు. హలో బ్రో. హాయ్. హాయ్. రీసెంట్గా సయ్యారా అని ఒక సినిమా వచ్చింది హిందీలో. అవును. సో అది మ్యూజికల్ ఫిల్మే. మ్యూజిక్ ఫిల్మ్స్ చాలా రేర్గా వస్తాయి, కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది సాడ్ ఎండింగ్ ఉంటుంది, ఇది కూడా సాడ్ ఎండింగేనా ఉండేది? సాడ్ ఎండింగ్ ఉంటుంది అంటే లైక్ ఫీల్ గుడ్ ఉంటుంది. ద ఎండింగ్ విల్ బి అంటే మనకు తెలుగు ఆడియన్స్కి అదే కావాలి, మనకి రూటెడ్లో అది ఉంది కదా. సాడ్ ఎండింగ్స్ మనకు నచ్చవు. అంటే వేరే ఫిలిమ్స్ కూడా తెలుగులో ఎంకరేజ్ చేస్తున్నారు కదా. అవును. సో ఇది అలా ఉండబోతుందా అని అడిగాను అంతే. అంటే వేరే అర్థం కాలేదు, సారీ. సాడ్ ఎండింగ్ ఫిలిమ్స్ కూడా తెలుగులో ఈ మధ్య ఈ ఫిలిం అయితే అలా లేదు. యా, ఓకే, బి గుడ్ ఎండింగ్. నరేష్ గారు, హలో అండి. సో ట్రైలర్ చాలా సింపుల్గా ఒక చక్కగా ఒక పోయిట్ లాగా, సో ఒక మంచి ఆర్ట్ ఫిల్మ్ లాగా కనబడుతుంది. సో అదే ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఒక లవ్ స్టోరీ చూసిన ఒక ఫీలింగ్ కలగబోతుంది అనేది అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. డైలాగ్స్ కావచ్చు, సో ముఖ్యంగా హీరోయిన్ డబ్బింగ్ విషయంలో, వాయిస్ విషయంలో సో చాలా అట్రాక్టివ్గా ఉంది. అంటే బయట నుంచి విన్నా కూడా ఆ వాయిస్తో ఏంటి చూడాలనిపించేలా సో ఆ డబ్బింగ్ చెప్పేసి సినిమా మీద ఒక అట్రాక్షన్ తీసుకొచ్చారు. సో మీరు చేసిన మిగతా సినిమాలు కంటెంట్తో పోలిస్తే ఇది ఒక మీకు మంచి హిట్ వస్తుందనేది ఎందుకు బలంగా నమ్ముతున్నాం. సో లవ్ స్టోరీ కావచ్చు, ఇప్పుడంతా కూడా ఈ ఆడియన్స్ కూడా చాలా యాక్షన్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు చూసి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలని ఆతృతతో చాలామంది ఎదురు చూస్తున్నారు, యూత్స్ కూడా. సో అది అందరికి కనెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో ముఖ్యంగా ఒక లవర్ బాయ్ ఇమేజ్ కోసం నరేష్ ఎంత తప్పిస్తున్నాడు? అలా ఏం లేదండి, నేనేం తప్పించట్లేదు. బేసిక్గా ఐ చూస్ స్క్రిప్ట్స్ అండి, అంతే. అంటే నాకు అట్లా ఈ రోల్ చేయాలి, ఈ రోల్ నాకు ఏదైనా 40-50 ఒక 7 years పాప ఉన్న రోల్ వచ్చినా కానీ నేను చేస్తాను. నాకు అలా బ్యారియర్స్ ఏం లేవు, గ్లామ్ రోల్స్ చేయాలి అట్లా ఏం లేదు. కోర్ అంటే లైక్ స్క్రిప్ట్ టు ద కోర్, న్యాచురల్ అంటే రియల్ ఫిల్మ్ మేకింగ్ నేను అది బాగా లవ్ చేస్తాను అనమాట యాక్చువల్గా. ఒకవైపు వెబ్ సిరీస్ అంటే మీకు వచ్చిన కంటెంట్, మీకు నచ్చిన కంటెంట్ వెబ్ సిరీసా, థియేట్రికల్ ఫిల్మా, ఓటీటా అనేది పక్కన పెడితే సో ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ మీరు నమ్మిన కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేది అది నా చేతుల్లో లేదండి. ఆడియన్స్ ఈజ్ ఆన్సర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అంటే మనం వర్క్ చేసేదైతే 100% అది సక్సెస్ అవ్వాలనే వర్క్ చేస్తాం మనం అన్ని నమ్మకం పెట్టి. బట్ ఎండ్ రిజల్ట్ సో మనం సాటిస్ఫై అయ్యేది వేరే ఉంటుంది, కమర్షియల్ థింగ్ వేరేలా ఉంటుంది. బేసిక్గా అయితే మనం సాటిస్ఫై అయితే చాలు, 100% చేసామని చెప్పి మనకు కాన్ఫిడెంట్ ఉంటే చాలు. బట్ రిజల్ట్ కమర్షియల్ పరంగా ప్రాఫిట్ వస్తే యాజ్ అ ప్రొడ్యూసర్స్కి హ్యాపీ, రికవరీ అయినట్టు అట్లా. సో డైరెక్టర్ గారు, సో విపిన్ పెన్ అని పెట్టుకుంటే బాగుంటుందేమో, చాలా బాగా రాస్తారు డైలాగ్స్. నాన్నగారు అలా పెట్టలేదు. అంటే మీరు మార్చుకోవచ్చు అనుకోవచ్చు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఒక లవ్ స్టోరీకి ఉండాల్సినటువంటి లక్షణాల్లో సో ముందు కాస్టింగ్ కావచ్చు, మ్యూజిక్, డైలాగ్స్ అవన్నీ కూడా సో ఇంట్రెస్ట్గా తీసుకెళ్తున్నారు. సో దీనికోసం సో ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ జరిగింది? అంటే ఒక ప్రాపర్ లవ్ స్టోరీని మేక్ చేయడానికి సో మ్యూజిక్ పరంగా, డైలాగ్స్ పరంగా ఎట్లా చేశారు? అదే సార్, నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి చాలా అన్నీ కుదిరాయి బేసిక్లీ ఆర్టిస్టుల దగ్గర నుంచి. అంటే ఇలాంటి కథలను యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్తో మొదలు పెట్టుకుని కథ స్టార్ట్ అయిందే ఉమా గారితోటి. ఆవిడే
నాకు అవధానంలో సమస్యాపూరణంలో చెప్తారు కదా, కండిషన్స్ పెట్టి పద్యం రాయమంటారు కదా, అలా కండిషన్స్ పెట్టి ఈ కథ రాయమన్నారు. ఆ కండిషన్స్తో ఈ కథ నేను ఆవిడ దగ్గర తీసుకెళ్ళాను. అండ్ షీ లైక్డ్ ఇట్. అండ్ అక్కడి నుంచి ప్రాసెస్ సీమ్లెస్గా జరిగిందండి. వీ నెవర్ లుక్డ్ బ్యాక్, వీ డిడ్ నాట్ కాంప్రమైజ్. అంటే ప్రొడ్యూసర్ గారు కోర్ లైన్ చెప్తే మీరు కథ లైన్ కాదు, వైలెన్స్ ఉండకూడదు, ఇలాంటి కండిషన్స్ పెట్టి కమ్అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. అంటే ఒక ఫీల్ గుడ్ ఫిలిం కావాలి నాకు అని ఆవిడ అడిగినప్పుడు ఐ హ్యాడ్ టు కమ్అప్ విత్ దిస్ లైన్. ఉమాదేవి గారు, ఒకప్పుడు ఇలాంటి సినిమాలు కె విశ్వనాథ్ గారు తీసేవారు, మ్యూజిక్ సంబంధం ఇట్లా ఒక హార్ట్ లాగా ఉండేది. కానీ అప్పట్లోనే థియేటర్కి ప్రేక్షకులు రావాలంటే రాని పరిస్థితి ఉండేది. ఒక వారం రోజులు పోతే కానీ బాగా కొంత ఇదైతేనే అప్పుడు వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవాళ సినిమా వేస్తే రేపు పొద్దున థియేటర్లు ఉండలేని పరిస్థితి. సో ఇది ఎంతవరకు కమర్షియల్గా మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏంటి అది డిఫరెన్స్ ఏంటంటే, ప్యాషన్ తోటి వచ్చినప్పుడు ముందు ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసేసుకుని ఆ తర్వాత కమర్షియల్ ఆస్పెక్ట్లోకి వెళ్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను సార్. సో దిస్ ఈస్ ఫుల్ఫిల్డ్ మై ప్యాషన్ టు డూ సంథింగ్ వెరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ గుడ్ కాస్టింగ్ అండ్ గుడ్ స్టోరీ అనుకున్నాను. అది సక్సెస్, ఐఎమ్ సక్సెస్ఫుల్ అకార్డింగ్ టు మీ. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు కమర్షియల్గా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పించ్ లేకుండా మీరు ఉంటేనేమో ఆలోచించనేమో, ఇలాంటివే తీసుకెళ్తానేమో. బట్ లేకుంటే మేబీ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. బట్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ బికాజ్ ఒకప్పుడు విశ్వనాథ్ గారు అలా అనుకుంటే, శంకరాభరణం సినిమా చూస్తే మీరు 15 రోజులు ఎవరు థియేటర్కి రాలేదు. ఆ రోజుల్లో థియేటర్లో సినిమాలు ఉండేవి. 15 రోజులు ఏంటి, ఎన్ని రోజులైనా ఉంచేవాళ్ళు. సో 15 రోజుల తర్వాత కంటిన్యూస్గా 365 డేస్ ఆడింది అది. సో అంటే చాలామంది ఉన్నారు ఇంకా ఇలాంటి సినిమాలు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలిసి వాళ్ళు థియేటర్స్ వచ్చేదాకా నాకు థియేటర్స్లో ఈ సినిమా ఉంటే ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్. మీరు ఫ్యాషన్తో అంటున్నారు కదా, కానీ ఇప్పుడు మొత్తం కూడా ఎవరైనా ఆలోచించేది డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ కమర్షియల్గా ఆలోచిస్తారు. వాళ్ళకి వర్కౌట్ అయితేనే థియేటర్లో ఉంచుతారు, లేకపోతే లేదు కదా. ఎక్కడికి వెళ్ళినా కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు ఈ సినిమాలోనే అంటున్నారు అనుకోండి. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. I'm okay with it. I have done what my heart asked for. And I'm sure my audience will definitely encourage me. ఏం లేదు, మీరు ఇందాక అన్నారు కదా అంటే ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ ఆడలేదు అని. అది విశ్వనాథ్ గారిని మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అది శంకరాభరణం ఒక్క సినిమాకే జరిగిందండి. ఆ తర్వాత ఆయన అలాంటి సినిమాలు చేసిన అన్ని సినిమాలకి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. సో ఆడియన్స్ కుడ్ రిలేట్ విత్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. అప్పుడే అలా జరిగినప్పుడు ఇప్పుడు డెఫినెట్గా జరుగుతుందని అనిపిస్తుంది. ఓకే, నరేష్ చెప్పండి. అందరూ కొద్దిగా కమర్షియల్గా ఆలోచిస్తుంటారు, మీరేంటి ఇలా? ఏమో సార్, నిజంగా నాకు తెలియదు. ఐ గో విత్ ద ఫ్లో అంతే. లైక్ వెన్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐ జస్ట్ గో అండ్ డూ మై వర్క్ అంతే, సిన్సియర్గా. అంతేనా? ఇక అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి సినిమాలే చేస్తారా? అంటే ఇలాంటి సినిమా ఫస్ట్ టైం కదా నేను చేసింది యాక్చువల్గా. మోస్ట్లీ యాక్షన్, థ్రిల్లర్. దిస్ ద ఫస్ట్ టైం ఈ కైండ్ ఆఫ్ ఫిలిం, ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ. నేను ఎప్పుడు చేయలేదు, దిస్ ద ఫస్ట్ టైం. ఓకే, యా. రాజా గారు సరే, మోస్ట్లీ రాజా గారు ఈజ్ చూజీ అబౌట్ ద స్క్రిప్ట్స్. ఎందుకంటే టైం తీసుకుని యు ఆర్ కమింగ్ విత్ గుడ్ కంటెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్. బట్ ఇందులో ఇందాక మీరు చెప్తూ పాసింగ్ క్లౌడ్ లాగా అంటున్నారు. హౌ మచ్ యువర్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ దేర్? పాసింగ్ క్లౌడ్ అంటే మనకి వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లో అయితే మీరు చేయరు. సో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉండవు? పాసింగ్ క్లౌడ్ అన్నది సినిమాలో నా క్యారెక్టర్ పాసింగ్ క్లౌడ్ అని కాదు. కొంతమందికి ఐ విల్ బీ ఏ పాసింగ్ క్లౌడ్ ఇన్ దేర్ లైఫ్. సో దానివల్ల వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, హౌ దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ హౌ దే థింక్ ఇన్ ద ఫ్యూచర్, ఆ రెఫరెన్స్లో చెప్పాను అనమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. డైరెక్టర్ గారు సార్, ముందు ఒక డేట్ అనుకున్నారు అండ్ యూ వెంట్ టు మెగాస్టార్ బర్త్డే డేట్. ఎందుకు August 27 బర్త్డే అని? లేకపోతే ముందు ఫస్ట్ వీక్లో ఇందాక అడిగినట్టుగా దే ఆర్ లాట్ ఆఫ్ బిగ్ ఫిలిమ్స్, కూలీ ఒకటే కాదు, వార్ కూడా ఉంది. సో ఈ రెండింటి వెంటనే వచ్చిన గ్యాప్, యు ఆర్ కమింగ్ 1 వీక్ గ్యాప్లో. సో August 22 సజెషన్ ఏంటి, ఎందుకు ఆ డేట్ చూస్ చేసుకో? అంటే అది మా అదృష్టం అనుకోవాలి. చిరంజీవి గారు బర్త్డే రోజు మాకు ఆ డేట్ దొరకడము. మేము ఆల్రెడీ ఒక డేట్ అనుకుని మూవ్ చేసాం సార్. సో దెన్ ఈ డేట్ మేము అనుకున్నాక వీ డెంట్ వాంట్ టు మూవ్. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ప్రోడక్ట్. ఆడియన్స్ విల్ వెల్కమ్ దిస్ ఫిలిం అని చాలా గట్టిగా నమ్ముతున్నాము. సో అంత క్యాల్కులేషన్ అప్లై చేయలేదు. 22 ఈజ్ అ గుడ్ డేట్. ఆ తర్వాత
ఐ గెస్ వీ హ్యావ్ 2 weeks. సో ఇట్ విల్ వర్క్ ఫర్ అస్ అనే బిలీఫ్ తోటే, అండ్ చిరంజీవి గారి బర్త్డే కూడా కాబట్టి కలిసి వస్తుందని. మోహన్ నితిన్ కృష్ణ గారు, దిస్ ఇస్ ప్రజావాణి అండి. హలో అండి. సార్, ఈ వాల్పరే ఎంత అందంగా ఉంటుందో మీ ట్రైలర్ కూడా అంతే అందంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ అండ్ యూ. ఆల్సో ఇప్పుడు యూత్కి ఫీల్ గుడ్ అంటే కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళకి చేజులు అవి ఇవి కావాలి. సో మీ సినిమా ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను? మ్యామ్, వాళ్ళు ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే ఈ జనరేషన్కి దే హ్యావెంట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ప్రాబ్లీ గోదావరి వాజ్ ద లాస్ట్ ఫిలిం విచ్ హెస్ హిట్ దిస్ కైండ్ ఆఫ్ నోట్. ఆ తర్వాత చాలా గ్యాప్ ఉంది. ఎస్, దేర్ ఆర్ ఫిలిమ్స్, అంటే అసలు లేవు అని చెప్పలేం, కానీ దేర్ ఆర్ ఫిలిమ్స్, బట్ చాలా గ్యాప్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఒక జనరేషన్ మారిపోయిందనమాట. సో ఆ జనరేషన్కి అసలు ఈ ఎక్స్పీరియన్సే లేదు. గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ మ్యామ్, మన కల్చర్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తూ అలా అని చెప్పి ఇంకా కల్చర్ గురించే సినిమా చేస్తే వర్క్ అవ్వదు. కాబట్టి వీ వాంటెడ్ టు హ్యావ్ ఫ్లేవర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో వీ వాంటెడ్ టు హ్యావ్ బెస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్స్. కాబట్టి we believe it will connect to everybody and youth will like it also. The kind of conversations, they're clean and sweet, so they like it and believe చేస్తాం. రబియా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఫస్ట్ మీకు తెలుగులో అవకాశం అనగానే, స్క్రిప్ట్ అదంతా పక్కన పెట్టేయండి, తెలుగులో అవకాశం అనగానే ఎలా అనిపించింది? So Telugu is a totally new place. Tamil, maybe I would have been not that surprised because I belonged there. But from here, because ma'am speaks Telugu, Tamil also, it was little surprising. But I was excited. I was confident that I can do it. Yeah. రాజా గారు, మీరు చూస్తేనేమో హీరో మెటీరియల్, ఎంతకాలం ఇలా అంటే మీ క్యారెక్టర్కి వెయిట్ అయితే ఉంటుంది, బట్ ఎంతకాలం ఇలా? ఎంతకాలం అంటే నా చేతిలో ఉందండి. అంటే మంచి స్క్రిప్ట్ ఏమైనా తీసుకొస్తే ఐ విల్ డూ ఎనీథింగ్. ఓకే, ఆల్ ది చూస్ బెస్ట్. చేసుకోవడానికి యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ సమ్ గుడ్ వెయిటేజ్ ఫర్ ద క్యారెక్టర్స్ ఐ వుడ్ డూ దట్. ఆల్ ది బెస్ట్. నరేష్ Thank గారు, you. సార్ మోహన్ కృష్ణ గారు, నరేష్ గారు మ్యూజిషియన్ క్యారెక్టర్ చేసినట్టున్నారు వయలిస్ట్గా. ఏంటి మీ మ్యూజిక్ పరంగా మీ అండర్స్టాండింగ్ ఏంటి? వయలిన్ నేర్చుకోవడానికి మీరు ప్రాసెస్ ఏం చేశారు? డైలీ ఇంట్లో కూర్చొని క్లాసెస్ తీసుకునేవాడిని. ట్యూషన్ పెట్టించారు, ప్రొడ్యూసర్ మ్యామ్ ట్యూషన్ పెట్టించారు నాకు. సో సరిగ్గా పదనిసలు కొడతా ఉండేవాడిని డైలీ. సో బేసిక్గా నాకు చిన్న స్కేర్ ఉంది. ఇప్పుడు ఆ వయలిన్ పట్టుకుని సరిగ్గా చేయలేదు అంటే ఇట్ డజంట్ లుక్ గుడ్ కదా. సో ఇంకా ఆన్లైన్ క్లాసెస్లో, ఇంకా ఆఫీస్కి వెళ్ళి కూర్చొని నేను క్లాసెస్ నేర్చుకునేవాడిని. ఈవెన్ సాంగ్ ముందు రోజు కూడా ఏమైనా టీచర్ని తెప్పించండి, ఆ సాంగ్కి తగ్గట్టు కొంచెం అక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్తానని చెప్పి మరి చేశాను నేను ఆ సీన్ అయితే. ఐ మీన్ బిఫోర్ ద సాంగ్ ఉంటుంది అనమాట వయలిన్ది. యా, మొత్తం నేర్చుకోలేదండి, బట్ మేనేజ్ చేయడం నేర్చుకున్నాను మీకు దొరకకుండా. వికట కవిలో మేఘమదనం ఉంది, ఇందులో ఏమో మేఘాలు చెప్పిన ప్రేమ కథ అంటున్నారు. ఏంటి మీకు మేఘాలకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి? మాకు మేఘాలు ఏమో అండి, అలా కుదిరేసిందిరా, తెలీదు, కుదిరేసింది. మోహన్ కృష్ణ గారు, సార్ మీకు సార్ మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు అండ్ ఎక్కువ కనిపిస్తుంది మీరైతే. సో లవ్ స్టోరీ కావాల్సిన ఒక కలర్ఫుల్గా ఉంది చాలా విజువల్స్ అన్నీ కూడా. సో షేర్ సంథింగ్ అబౌట్ ఇట్. అగైన్ వాట్ డూ ఎక్స్పెక్ట్ మీ అంటే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్. చాలా విజువల్ చాలా బాగున్నాయండి, అంటే కలర్ ప్యాలెట్స్ కావచ్చు, లేదా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చూస్తున్నాను చెప్పి. ఒక మంచి లవ్ స్టోరీ అంటే దాని కథ తగ్గట్టు ఉన్నాయి విజువల్స్ అన్నీ. సో వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ అంటే లైక్ డిస్కషన్స్ కానీ? హోంవర్క్ అంటే ఫస్ట్ మీటింగ్లో ప్రొడ్యూసర్ గారు చెప్పిండ్రు నాకు గీతాంజలి లాగా ఉండాలి సినిమాటోగ్రఫీ. ఓకే మేడం, విల్ డూ ఇట్ అండ్ ఐ హ్యావ్ డన్ ఇట్. సో చెప్పండి సార్. దట్స్ ఇట్. సో మేడం ప్రొడ్యూసర్ గారు, మీరు మ్యామ్ ఈ మధ్య ఫిల్మ్స్ అన్నీ కూడా కొంచెం ఎర్లీ ఓటీటీ రిలీజెస్ వస్తున్నాయి. లైక్ ఎట్లా అంటే రిలీజ్ అయిన థియేటర్ రిలీజ్ అయిన 28 డేస్కి కూడా వచ్చేస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే థియేటర్లో ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే సో పోస్ట్ రిలీజ్ చూద్దాంలే, ఓటీటీలో 20 డేస్లో వచ్చేస్తుంది కదా అనే ఫీల్లోకి అయితే వస్తున్నారు. సో మీ సినిమాకి ఎలా ప్లాన్ చేసుకున్నారు మ్యామ్? ఎర్లీ ఓటీటీ ఆర్
నా సినిమానైతే ఒక 2 వారాలు ఖచ్చితంగా థియేటర్స్లో రన్ చేయాలని చూస్తున్నాను. ఆడియన్స్ ఆదరిస్తే ఇట్ కంటిన్యూస్ అంటే ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ద థియేటర్. ఓటీటీకి రావడానికి టైం పడుతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. విపిన్ సార్, థ్యాంక్ యూ. విపిన్ గారు. Yeah, సో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఇందాక Thank you. మా యాంకర్ మంజుషా గారు చెప్పినట్టు అండ్ రాధిక గారిని చూసినప్పుడు స్వాతికిరణం అలా ఒకసారి ఆ అవునండి. రోజులు గుర్తొచ్చాయి. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్కి పర్టికులర్గా ఇంతకు ముందు ఎవరైనా అనుకున్నారా, లేకపోతే స్వాతికిరణం రిఫరెన్స్ ఈవిడైతే బాగుంటుంది అని చెప్పేసి అలా తీసుకున్నారు? లేదు, స్వాతి కిరణం రిఫరెన్స్ మాకు ముందు నుంచి ఉండిందండి. అండ్ రాధిక గారిని అప్రోచ్ అయ్యాము. ఆవిడ చాలా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారనమాట. సో అంత పెద్ద థాటే లేదు అసలు ఆవిడ. మీరు చూస్తుంటే మీరు సినిమాలో ఆవిడ చూసినప్పుడల్లా ఒక గాడ్ లెవెల్ ప్రెజెన్స్ ఉంటుంది ఆవిడ. వెన్ ఎవర్ షీ కమ్స్ మన సినిమాలో ఎప్పుడెప్పుడైతే ఆవిడ వస్తుంటారో దెర్ ఇస్ అ గాడ్ లెవెల్ ప్రెజెన్స్ అనమాట ఆవిడది. సో అది ఆవిడకి చెప్పగానే ఇమ్మీడియట్గా షీ అగ్రీడ్ అండ్ షీ వాజ్ సో స్వీట్. యా. నరేష్ గారు సార్, అంటే మీ ప్రతి స్క్రిప్ట్ ఛాలెంజింగ్గానే ఉంటుంది. Okay. మీకు అంటే మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లేకపోతే ఆ స్క్రీన్ ప్లే కానీ అవి కూడా అలాగే ఉంటాయి. బట్ ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథ స్టోరీ విన్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఛాలెంజెస్ అంటే అదే ఇందాక చెప్పాను కదా, ద వాయిలిన్ నేర్చుకోవటం, సెల్లో ఒకటి ప్లే చేయటం, అవన్నీ వైలిన్ ఒకటేనా, ఫ్లూటు, తబలా అవి కూడా ఏమన్నా? అవి లేవు. చెల్లో ఒక ఇన్స్ట్రుమెంట్ అది అది ప్లే చేశాడనమాట సినిమాలో. సో వైలన్ అండ్ చెల్లో ప్రైమరీగా. సో బాధలో అది అందరూ తెలుస్తారు. అదేం పెద్ద ఛాలెంజింగ్ అంటే నాకు ఎవ్రీ క్యారెక్టర్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజింగ్ బేసిక్గా. అంటే లైక్ అది రియలిస్టిక్గా లాంచ్ అంటే డెలివరీ చేయగలుగుతున్నానా లేదా, ఏమైనా ఓవర్ బోర్డ్ అయిందా, క్రింజ్ అయిందా, అవి నాకు బాగుంటాయి. బాగా యాక్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఆడియన్స్కి సీన్ త్రూ నేను ఏ ఎమోషన్ చెప్పాలనుకుంటున్నానో అది అర్థమైతే చాలు. ద కోర్స్ ఒక సీన్ యొక్క క్రక్స్ అదే కదా. మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైతే ఎమోషన్ చెప్పాలనుకుంటున్నామో నా పర్ఫార్మెన్స్తో ఆ ఎమోషన్ కన్వే చేశాను లేదా, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది అండ్ రాధిక గారితో సీన్లు ఏమన్నా ఉన్నాయా? ఐ మీన్ సో ఆవిడతో యాక్ట్ ఫార్చునేట్లీ నో. నా చిన్నప్పుడు. డైరెక్టర్ గారు సార్, ఎడిటర్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్. డైరెక్టర్ గారు ఎడిటర్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్ అంటారు. ఇది మీ డెబ్యూ ఫిలిము. ఆయన ఏమన్నారు మీ సినిమా చూసిన తర్వాత, రషెస్ చూసిన తర్వాత? ఈజ్ ద మోస్ట్ సీనియర్ ఎడిటర్ కదా. నాకు అంటే నాకు మార్తాండ్ గారు ముందు నుంచి తెలుసండి. నా డెమో కూడా ఆయనే ఎడిట్ చేశారనమాట. అండ్ నేను ఆయనతో చాలా ట్రావెల్ చేశాను. సో ఆయన కైండ్ ఆఫ్ అ గురు టు మీ ఇన్ ఫిల్మ్ మేకింగ్. చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఆయన సెట్కి వచ్చేవాళ్ళు. సో ఫర్ అస్ సో ఈ సినిమా ఏదో మేము షూట్ చేసేసి ఆయనకి ఫుటేజ్ ఇవ్వలేదు. సో మేము ఫుటేజ్ పంపిస్తూ ఉన్నప్పుడు, మేము వాల్పరైలో ఉన్నప్పుడు కూడా ఫుటేజ్ ఇక్కడికి వచ్చేదన్నమాట. సో వాల్పరై షెడ్యూల్ అంతా మోర్ దెన్ 60% ఫిలిం అయిపోయిన తర్వాత సార్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఎడిట్. సో ఆ రోజు నైట్ 12 o'clockకి హీ మెసేజ్ మీ అనమాట, ఫుటేజ్ ఈజ్ లుకింగ్ గుడ్ అని. సో దట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ హిమ్. అండ్ దెన్ వీ సాట్, వీ వర్క్ టుగెదర్ అండ్ యూ విల్ సీ హిస్ మ్యాజిక్ ఆఫ్ ఎడిటింగ్. మార్తాండ్ గారి ఎడిటింగ్ మ్యాజిక్ మీకు కనబడుతుంది సినిమాలో. విపిన్ గారు, వెరీ పేసీ. సార్ డైరెక్టర్ గారు ప్రిన్స్ రామ్ వర్మ గారిని ఏమని చెప్పి ఒప్పించారంటే, మీరు ఇండియన్ మ్యూజిషియన్ కదా ఆయన, ప్రిన్స్ రామవర్మ గారిని. ఆయనకి బేసికలీ ఇది కొంచెం ఈజీ అయింది సార్. ఎందుకంటే ప్రిన్స్ రామవర్మ గారికి ఇది ఆయన క్యారెక్టరే కాబట్టి, సార్ మీ క్యారెక్టర్ మీరే చేయాలి అన్న. ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏదో పాట పాడమంటారేమో సినిమాలో అనుకున్నారు ఆయన. కాదు, మీరు యాక్ట్ చేయాలి అని అంటే హీ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. అండ్ హీ హ్యాపీలీ అగ్రీడ్. అంటే వేరే ఏదో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లా బిహేవ్ చేస్తుంది. ఆయన ఎలాంటి వాళ్ళు అంటే ఆయనకంటే చిన్నవాళ్ళని కూడా మీరు అనే పిలుస్తారనమాట. సో మేము యాక్చువల్లీ వీ హ్యాడ్ టు కరెక్ట్ ద డైలాగ్. సో ఆయన నువ్వు అమెరికా నుంచి మెయిల్ రాసింది నువ్వేనా అంటే, నువ్వే, నేను అనన్ విపిన్, మీరేనా అంటాను అనేసి అన్నారన్నమాట. సో ఆయన క్యారెక్టర్ ఆయన చేశారు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ. ప్రొడ్యూసర్ గారు అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు, బిజినెస్ ఎలా జరిగింది అనేది? ఇంకా బిజినెస్ అవ్వలేదండి. ఐఎమ్ ట్రైయింగ్. ఓకే. డైరెక్టర్ గారు ఒక నిమిషం, అంటే డేట్ అనౌన్స్ చేశారు కదా 22 ఆగస్ట్ అని. వెళ్దాం అనుకుంటున్నా, థియేట్రికల్గా వెళ్దాం అనుకుంటున్నా. నా కంటెంట్ మీద కొంచెం కాన్ఫిడెన్స్. ఓన్ రిలీజా? ఎస్. ఓకే. డైరెక్టర్ గారు
సో ఎక్స్టెండింగ్ హిస్ క్వశ్చన్, రాధికా గారిది ఎలాగైతే గాడ్ లెవెల్ ప్రెజెన్స్ అన్నారు, సో రామవర్మ గారిని చూస్తున్నప్పుడు కూడా సమ్ షేడ్స్ ఆఫ్ ఎస్పీబీ గారు గుర్తొచ్చారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఉండుంటే అప్రోచ్ అయ్యేవాళ్ళ ఆయన్ని దిస్ క్యారెక్టర్? యాక్చువల్లీ ఐ ఆల్రెడీ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్. ఎవరో అడిగారు నన్ను, నాట్ టుడే బట్ బిఫోర్ ఎర్లియర్ ఎవరో అడిగారు. యా, అంటే ఆయన ఉంటే డెఫినెట్గా ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. యా, ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్, ఎస్పీబీ గారు. బట్ ఎస్పీ చరణ్ గారితో పాట పాడించుకున్నాం ఈ సినిమాలో. సో విపిన్ గారు, అంటే లొకేషన్ ఎలా కొత్తగా ఉందో ట్రైలర్ కూడా అలాగే కొత్తగా ఉంది, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి మ్యామ్, దేవి మ్యామ్, మీరు ఇంతకుముందు ట్రేజర్ లాంచ్ అప్పుడు అన్నారు కదా, హీరోయిన్స్ని అడిగాను వాళ్ళు రిజెక్ట్ చేశారు అని చెప్పి, వాళ్ళు చేయడం చాలా మంచి పని అయింది అని అనిపించింది రబియా గారిని చూసిన తర్వాత. చూసారా నా చాయిస్ బాగుందని చెప్పేస్తున్నారుగా. రబియా మ్యామ్, మీరు ఏ సోప్ వాడతారు? అంటే రీసెంట్గా మీ యాడ్ చూసి నేను సింతాల్ సోప్ వాడుతున్నా, అందుకని. Super. This is how you should support. Thank you. మీరేం You're a real వాడతారు? supporter. మీరేం వాడతారు? అదే. అంతేనా? థ్యాంక్ యూ. Thank you Thank so you, ma'am. much to all our media friends, and thank you so much for this wonderful interaction to the team. And ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయి ఉంటుంది, డెఫినెట్గా సినిమా థియేటర్లో ఆ సౌండ్తో ఆ విజువల్స్తో ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఈ సినిమా అని చెప్పేసి. సో August 22 కోసం ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ మేఘాలు చెప్పిన ప్రేమ కథ. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.